ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో కుమ్ములాటలు పెరుగుతున్నాయి. ఖమ్మం ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు రోడ్డెక్కుతున్నారు. ఈ మేరకు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రఘునాథపాలెం మండల కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ నేత జావేద్ కు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ కు వినతి పత్రం ఇచ్చారు. వెనక్కి జరిగినా నా పేరు బాలాజీ అండి, ముఖ్య బాలాజీ, రఘునాథపాలెం మండల పార్టీ ప్రెసిడెంట్ అండి. గత 5 సంవత్సరాల నుంచి జావేద్ గారు చేసిన కృషి ఫలితం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి 9కి 9, 10కి 9 సీట్లు గెలుచుకోవడం, నియోజకవర్గంలో సిటీ ప్రెసిడెంట్ ఉంటూ పిసిసి మెంబరు, నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉండి ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదంపాడు గ్రామం మాది. బ్లాక్ కాంగ్రెస్ సిటీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఉన్నాను మరియు జావేద్ గారు నగరాధ్యక్షుడిగా ఉన్నారు. ప్రధానంగా గత 10 సంవత్సరాలుగా పార్టీ మనుగడ లేని దశలుగా కూడా పార్టీ కోసం ఎంతో త్యాగం చేసి అతను శక్తికి మించిన పని చేసి పార్టీ కోసం 6 నెలలు కష్టపడ్డాడు. ఆయనతో పాటు మేము అందరం ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో కుమ్ములాటలు పెరుగుతున్నాయి. ఖమ్మం ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు రోడ్డెక్కుతున్నారు. ఈ మేరకు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రఘునాథపాలెం మండల కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ నేత జావేద్ కు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, అసమ్మతి సెగలు మరింత ముదురుతున్నాయి. రోజుకొక రూపంలో ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఖమ్మం ఎంపీ సీటుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ఒక కసరత్తు జరుగుతుంది. నాకంటూ ప్రధానమైనటువంటి ముఖ్య నేతల వారసులు, వాళ్ళ కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే గతంలో పనిచేశారో వారిని గుర్తించాలనేటువంటి ఒక డిమాండ్ కూడా ఊపందుకుంటుంది. గత 4-5 రోజులుగా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఒక కాంగ్రెస్ నాయకులు జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకోవటం, ఆందోళన చేయడం, జిల్లా పార్టీ అధ్యక్షుడికి వినతి పత్రం సమర్పించడం, తమ డిమాండ్లను విన్నవించుకుని వెళ్లడం అనేది జరుగుతుంది. నిన్న కూడా పాలేరుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులంతా కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చి కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాడ దుర్గాప్రసాద్ కి వినతి పత్రం ఇచ్చి అసలు సిసలైన కార్యకర్తలను గుర్తించండి, వారికి మాత్రమే పదవులు వచ్చేలాగా చూడండి, మధ్యలో వచ్చి పార్టీలో చేరిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, పదవులు కూడా వారే తన్నుకుపోతున్నారు అనేటువంటిది ప్రధానంగా వారు చేసినటువంటి ఆరోపణ. ఇట్లా చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని కూడా ఎన్ఎస్యుఐ కార్యకర్తలు చెప్పారు. ఈ రోజు రఘునాథపాలెం మండలం నాయకుల వంతైంది. ఇవాళ కూడా రఘునాథపాలెం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చి ఇదే అంశాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, కష్టకాలంలో కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారం లేనప్పుడు అంటిపెట్టుకున్నటువంటి నాయకులకు ఎలాంటి పదవులు దక్కట్లేదనేది ప్రధానంగా ఆ పార్టీ కార్యకర్తల ఆందోళన, నిరసనగా కనపడుతుంది. అదే అంశంలో ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ను స్థానిక నాయకుడు ఎవరైతే అసెంబ్లీ టికెట్ త్యాగం చేసినటువంటి జావేద్ కు కేటాయించాలనేటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా ఊపందుకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మొత్తంగా రోజుకొక రూపంలో అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి రావడం, తమ స్థాయిల్లో వినతి పత్రాలు ఇవ్వడం, జిల్లా పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. మరొక పక్క ఇక్కడ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ రకమైనటువంటి చర్చ ఉంటే హైదరాబాద్ లో మరొక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అట్లాగే ఢిల్లీలో ఏఐసిసి స్థాయిలో ఇంకో చర్చ జరుగుతుంది. ఎవరికి టికెట్ ఇయ్యారనేటువంటి అంశంలో అధిష్టానం పెద్దలు తలలు పట్టుకున్న పరిస్థితుల నేపథ్యంలో కొత్త డిమాండ్
ఊపందుకోవటం, అసమ్మతి కనపడడంతో రోజు రోజుకు ఇది ముదిరితే గనక ప్రజల్లో చులకన భావన జరుగుతున్నటువంటి ఆందోళన కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కనపడుతోంది. కానీ పనిచేసేటువంటి కార్యకర్తలను గుర్తించకపోవడం, కొత్తగా వచ్చినటువంటి పదవులు దక్కడం, అట్లాగే కార్పొరేషన్ పదవులు పెట్టేటువంటి చిచ్చు కూడా ప్రధానంగా కొంతమంది నాయకులు ఎవరైతే ఖమ్మం జిల్లాలో ప్రధాన నాయకత్వం వహిస్తున్నారో వారికి సంబంధించినటువంటి ప్రధాన అంచన వర్గానికి కూడా పదవులు దక్కకపోవడం అనేది కూడా ఈ అసమ్మతికి మరో కారణంగా చెప్పొచ్చు. ఇదే అంశం గత 4-5 రోజులుగా కొనసాగుతుంది. ఇంకా ముందుకు పోయేటువంటి అవకాశం కనపడుతుంది. అభ్యర్థిని ప్రకటించే లోపు ఈ అసమ్మతి మరింత ముదిరితే కనుక కాంగ్రెస్ పార్టీకి ఇది నష్టం చేస్తుందని కూడా పార్టీ నాకు సంబంధించినటువంటి నాయకులు అభిప్రాయపడుతున్నారు. సాయి మాధవి. రైట్ సాంబా, థ్యాంక్ యూ.